వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ లుంబిని. మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ ఏదో చిన్న సమస్యే కదా మానిపోతుంది అని అనుకోకండి. ఇది మన ఆరోగ్య సమస్యలకి పెద్ద హెచ్చరిక. ఇంతకీ మలబద్ధకం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దీనికి పరిష్కారం ఏంటి కనుక్కుందాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ వైద్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మలబద్ధకం సమస్య చిన్నగా స్టార్ట్ అవుతుంది, అది మలబద్ధకం అని కూడా తెలీదు, తర్వాత లోపల డెవలప్ అయ్యి చాలా ఇయర్స్ పాటు కూడా వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో దీనికి ఏం చేయొచ్చు అండ్ ఎందుకు వస్తుంది ముఖ్యంగా? మలబద్ధకం ఎవరిని వదిలిపెట్టదు. పిల్లలు, యువత, మధ్య వయసు వారు, వృద్ధులు అందరినీ బాధ పెడుతుంటుంది. పురుషులు స్త్రీలనే భేదం ఉండదు దానికి. ఈ మలబద్ధకం దీర్ఘకాలికంగా ఉంటే ఇప్పుడు రకరకాల మందులు వాడతారు. ఇంగ్లీష్ మందులు, హోమియో మందులు, ఆయుర్వేదము, యునాని, సిద్ధ ఏది వదిలిపెట్టరు, న్యాచురోపతితో సహా. దీర్ఘకాలికముగా మలబద్ధకం ఉంటే మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. ఎలా చేయాలి? థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోవాలి. మన సమీపంలో ఉండే ప్రముఖ ల్యాబొరేటరీకి వెళ్ళి థైరాయిడ్ రక్త పరీక్ష చేయమని చెప్పండి. దాంట్లో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తారు. TSH ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటే మీ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయట్లేదు అని అర్థం అవుతుంది. థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నప్పుడు మెడ ముందు భాగాన ఎటువంటి వాపు, గడ్డలు ఉండవు. ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. తల్లికి, అమ్మమ్మకు ఉంటే థైరాయిడ్ లోపం పిల్లలకు కూడా వస్తుంది. మగవాళ్ళకు వస్తుంది, కానీ స్త్రీలలో ఎక్కువగా కనపడుతుంది. వంశపారంపర్యంగా వారసత్వంగా వస్తుంది. మనం ఇంట్లో ఎవరైతే అయోడిన్ వినియోగించమో వాళ్ళకి థైరాయిడ్ లోపం ఉంటుంది. కనుక అయోడిన్ కలిగి ఉన్న ఉప్పుని టేబుల్ సాల్ట్గా వాడేవారికి థైరాయిడ్ లోపం వచ్చే అవకాశం తక్కువ. అలాగే కొంతమంది నీళ్లు తాగరు, కొద్దిగానే తాగుతారు. వాళ్ళు ఏంటి, టిఫిన్ అప్పుడు మంచినీళ్ళు తాగుతారు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం 3 గ్లాసులతో సరిపెడతారు. మనకి శరీరంకి 2.5 నుంచి 3 లీటర్లు. మనది ఉష్ణోగ్రత ఎక్కువ, వేడి ప్రదేశం. మనమేమి అమెరికాలోను యూరోప్లో లేము. నీరు ఆవిరైపోతూ ఉంటుంది. కనుక మంచినీరు తక్కువగా తాగటం వల్ల కూడా మలబద్ధకం ఉంటుంది. ఫ్రిడ్జ్లో నీళ్లు, చన్నీళ్ళు తాగే కంటే గోరువెచ్చని నీళ్ళు తాగితే ఇంక బ్రహ్మాండం. గోరువెచ్చని నీళ్లు మలబద్ధకం లేకుండా చేస్తుంది. అలాగే షుగర్ వ్యాధి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు నరాల బలహీనత వల్ల, పెద్ద పేగుకు సరఫరా చేసే నరాల బలహీనత వల్ల కూడా మలబద్ధకం ఉంటుంది. అది సహజం షుగర్ ఉన్న వాళ్ళకి. అంటే వృద్ధాప్యం, ఎప్పుడు పడుకుని ఉంటారు మంచం మీద. మంచం మీద ఎప్పుడు పడుకుని ఉండేవారికి పేగులు కూడా, పెద్ద పేగు కూడా పడుకుంటుంది. ఎప్పుడు చలాకీగా చురుగ్గా ఉండే వాళ్ళకి ఆ మలబద్ధకం అనేది ఉండదు. ఏదైనా జబ్బు చేసో, ఎముకలు ఇరుగో, ఆ పెద్ద ఆపరేషన్ చేసో మంచం మీద పడుకుంటారు. అలా ఎక్కువ కాలం మంచానికి పరిమితం అవటం వల్ల కూడా ఈ మలబద్ధకం అనేది ఉంటూ ఉంటుంది. కొంతమందికి మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, ఇవన్నీ ఈ సమస్యల వల్ల వాళ్ళకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో భాగంగా మలబద్ధకం ఉంటుంది. ఇక వీళ్ళు ఏంటంటే టాయిలెట్కి వెళ్ళారంటే గంటసేపు కూర్చుంటారు, గంటకి వెళ్తుంటారు. అయినా ఇంకా మాకు మలము పూర్తిగా బయట ఖాళీ అవ్వలేదని చెప్పి వెళ్తారు. వెళ్తే కూర్చున్న తర్వాత కాస్త గాలిపోవటం, కొంచెం జిగురు పట్టడం ఉంటుంది. ఒకరోజు మలబద్ధకం, మరొక రోజు విరోచనాలు అవటం అనేది కూడా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండే వాళ్ళకి జరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడి ఉన్నవాళ్ళు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయటం వల్ల చక్కటి ఉపశమనం పొందుతారు. మేము చిన్నతనంలో మలబద్ధకం అన్నా, లేదా పొట్టలో పురుగులు పోవాలన్నా ఆముదం పోసేవారు. ఇప్పుడు ఆముదం పోయకూడదు. ఆముదం వల్ల అనర్థాలు ఉన్నాయని చెప్పి డాక్టర్లు ఆముదం వాడద్దు అని చెప్పేశారు. ఈ మలబద్ధకం ఉన్నప్పుడు సమస్య ఏంటంటే పొట్ట ఉబ్బిపోతుంది. ఎవరికైతే ఉదయాన్నే సుఖ విరోచన జరుగుతుందో మలం బయటికి వెళ్ళిపోతుంది. ఈ చెడు వాయువులన్నీ కూడా గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది.
మలం విసర్జన చేయకుండా మన కార్యాలయంకి లేదా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ దుర్వాసనతో కూడిన శబ్దంతో కూడిన అపానవాయువు విడుదలవుతుంది. దాని పిత్తులు అంటారు. దానివల్ల ఏంటంటే శబ్దము, వాసన, అక్కడ ఆత్మన్యూనతకి, అవమానానికి గురవుతారు. ఈ విధంగా మలబద్ధకం యొక్క ప్రభావం ఇక్కడితో ఆగకుండా మలద్వారం చుట్టూ అనేక సమస్యలు వస్తాయి మలబద్ధకం వల్ల. మొలలు, అరిసె మొలలు అంటారు, మూలశంక అంటారు, పైల్స్ అంటారు. ఇవేంటంటే మల విసర్జన చేసే సమయంలో నొప్పి లేకుండా రక్తము చుక్కలు చుక్కలుగా పడుతుంది. కొన్నిసార్లు పిచ్చికారి కొట్టినట్టు పడుతుంది. ఆ రక్తం చూసి భయపడిపోతారు, అమ్మో నాకు ఇంత రక్తం పోయిందని. దీనివల్లనే ఈ మలబద్ధకం వల్ల అపానవాయు మలద్వారం దగ్గర చర్మం చీలుతుంది, క్రాక్ ఇస్తుంది. ఆ క్రాక్ ఇవ్వటం వల్ల తీవ్రమైన నొప్పి. మల విసర్జన చేసి రాగానే ఇక మామూలుగా ఉండదు వాళ్ళ పని. ఇక వాళ్ళు తీవ్రంగా నొప్పి, ఏం చేయాలో దిక్కుతోచదు. దీనికి తక్షణ ఉపశమనం ఏంటంటే ఆ మల విసర్జన చేసి రాగానే వేడి నీళ్ళలో బేసిన్లో నీళ్లు పోసి కూర్చుంటే చక్కగా నొప్పి తగ్గుతుంది. దీంతోపాటు ఫిష్యులా అంటారు. అసలు అన్ని సమస్యలకు మలద్వారం చుట్టూ ఉండే అన్ని సమస్యలకు కారణమే మలబద్ధకం. మనకు భారతదేశంలో ప్రతిరోజు ఒకసారి మల విసర్జన చేయటం మన అలవాటు. అదే పాశ్చాత్య దేశాలు, అమెరికాలో వాళ్ళు పీచు పదార్థం అధికంగా వాడరు. వాళ్ళు 3 రోజులకు ఒకసారి మల విసర్జన చేయటం అనేది వాళ్ళకి అలవాటు. వాళ్ళు ఏమీ బెంగ పెట్టుకోరు. మన దేశంలో, భారతదేశంలో ఒక్కరోజు మల విసర్జన జరగకపోయినా ఏదో ముంచుకొచ్చేసింది, ఏదో డేంజర్ అయిపోయింది అన్నట్టుగా ఆ రోజంతా మల విసర్జన జరగకపోతే ఆ రోజంతా ఏదో అసౌకర్యంగా ఏదో అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు ఇబ్బంది పడిపోతుంటారు. ఈ రకంగా ఈ మలబద్ధకం గురించి సొంత వైద్యాలు లేదు, ఈ మార్కెట్లో దొరికే మందులు, ఆన్లైన్లో ఉండే మందులు వాడేసి చివరికి ప్రయోజనం ఏమి ఉండటంలా. అటువంటి సమయంలో లీ ఫార్మా వాళ్ళు డిజిలాక్స్ అనే ఒక మందు తీసుకొచ్చారు, తయారు చేశారు. ఈ డిజిలాక్స్ పేరిట అనేక రకాల కంపెనీలు ఈ పేరు వాడేస్తున్నాయి. అందరూ డిజిలాక్సే కనుక మీరు పైనుండే ఎలి అక్షరాలు చూసుకోండి. మీరు లీస్ డిజిలాక్స్ వాడండి. కొంతమంది నాకు ఫోన్ చేసి నువ్వు చెప్పావు, వాడాను, ఏం ఉపయోగం లేదన్నారు. అప్పుడు చూస్తే ఈ లీది కాదు, వేరే కంపెనీ డిజిలాక్స్ వాడేశారు. సరే, ఇది 100% హెర్బల్ అని ఉంది. 100కి 100 రూపాయలు హెర్బల్. దీన్ని పిల్లలు కూడా వాడచ్చు. ఉదయం ఒక 5 ml, రాత్రి ఒక 5 ml పిల్లలు వాడచ్చు. పెద్దవాళ్ళు అయితే ఉదయం 1 స్పూన్ టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత వాడచ్చు. కొంతమంది 1 స్పూన్ వాడితే పని చేయాల. నేను 2 వాడమని చెప్పాను. ఉదయం 2, రాత్రి 2 వాడటం మొదలుపెట్టా చక్కగా పనిచేస్తాను. గర్భవతులు, బాలింతలు కూడా దీన్ని ఎటువంటి ఆటంకం లేకుండా వాడచ్చు. ఈ డిజిలాక్స్లు ఏముంటాయి, అన్నీ కూడా మూలికలే ఉంటాయి. దీనికి అనుమతి కూడా చూడండి, ఆకుపచ్చ. ఇది కెమికల్ కాదు అని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ వాళ్ళు ఇచ్చేదే. దీంట్లో ఏముంటాయి, 9 రకాల ప్రకృతి ప్రసాదించి చూడండి బొమ్మలు, అన్ని మొక్కలే. ఈ మొక్కల నుంచి చేసిన 1 అంజీరా, 2 సోనాముఖి, 3 జీరక, 4 అడవి దొండ, 5 అతిమధురం, 6 రేల, 7 సొంటి, 8 వామాకు, 9 కరకాయ. దీంట్లో ఏమి కెమికల్స్ లేవు, ఉండబోవు కూడా. అంటే చాలా సురక్షితమైన మందు. మేము షుగర్కి, బీపీకి, వేరే జబ్బుకి మందులు వాడుతున్నాం, దీని ఏమైనా రియాక్షన్లు వస్తాయంటే ఏమి రావు. అల్లోపతి మందులతో పాటు దీన్ని కూడా వాడుకోవచ్చు. ఇది కొంచెం అంత సులభంగా దొరకదు, ఎందుకంటే ఇది ఆకుపచ్చ ముద్ర వేసి ఉందిగా. ఈ అలోపతి ఇంగ్లీష్ మందుల షాపులో ఉండదు. దీన్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు.
లేదా కంపెనీ వారి వెబ్సైట్ lehealthdomain.com వెబ్సైట్లో కూడా ఆర్డర్ పెట్టచ్చు. ఓకే. లేదా ఓ 3 ఫోన్ నంబర్లు ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేయండి. 9100107480, రెండో నంబర్ 8977030218, మూడోది 9502897374. వీళ్ళకి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా మీకు పంపిస్తారు. కనుక ఎవరికి మలబద్ధకం ఉన్నా థైరాయిడ్ పరీక్ష చేయటం మాత్రం మానద్దు. గంటకి నీళ్లు తాగటం, మీరు ఆఫీసులో ఉన్నా ఎక్కడున్నా టేబుల్ మీద ఒక సీసా ఉండాలి. ఓ సీసా లేదు ఒక గ్లాసు నీళ్లు ప్రతి గంటకి తాగండి. ఆ తాగే నీళ్లు చన్నీళ్ళును ఫ్రిడ్జ్లో నీళ్లు కాకుండా గోరువెచ్చని నీళ్లు తాగండి. డిజిలాక్స్ వాడి అనేక మంది వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. డాక్టర్ గారు మేము ఎన్ని మందులు వాడేసామో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఈ దీర్ఘకాలిక సమస్యని ఒక చిటికతో డిజిలాక్స్తో మాకు సమస్య పరిష్కారం అయిపోయిందని ఆనందపడుతున్నారు. అట్లాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వాళ్ళు కూడా మేము డిజిలాక్స్ వాడి చక్కటి ఫలితాన్ని పొంది గంటల తరబడి టాయిలెట్లోకి కూర్చొని మేము వెంటనే 5 నిమిషాల పని బయటికి రాగలుగుతున్నామని వాళ్ళు కూడా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వాళ్ళు కూడా ఆనందపడటం అనేది ఒక విశేషం. ఓకే, రైట్ సార్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ టైం. సో చూసారు కదా, కాన్స్టిపేషన్ కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ ఉంటే లీ ఫార్మా వాళ్ళి డిజిలాక్స్ సిరప్ అనమాట. ఇట్స్ లాక్సేటివ్ సిరప్. సో దీంట్లోనే ఉంది. సో 100% హెర్బల్ కాబట్టి ఎవరైనా యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.